ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. మార్చి 7, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అంటున్నారు, అప్పుడు నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని వాక్యం ద్వారా. ఎప్పుడు మనం దీర్ఘాయుష్మంతుడు అవుతాము అనేది మనం చూసినట్లయితే, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే అని ప్రభు సెలవిస్తున్నారు. అలాగే నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము, అప్పుడే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడే మనకు తల్లిదండ్రులను ఇచ్చారు. మనల్ని తల్లిదండ్రులకి వరాలుగా బహుమానాలుగా ఇచ్చి ఉన్నారు. వివాహ దాంపత్య జీవితానికి వారి యొక్క ప్రేమకు ప్రతిరూపాలుగా పిల్లలే దేవుడు అనుగ్రహించారు. అంటే వాళ్ళ యొక్క వివాహ దాంపత్య జీవితానికి మనము పిల్లలుగా వారి యొక్క ప్రేమకు ప్రతిరూపాలమే. ఇక మనం ఎప్పుడైతే వాళ్ళ కడుపున పుడతామో అప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రపంచం మనమే అవుతాము. ఈరోజు మన పరిస్థితి కూడా చూసుకున్నట్లయితే, వివాహం తర్వాత మనం బిడ్డల్ని కన్నాక ఇక ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా అవన్నిటినీ కూడా మనం పక్కన పెట్టి మన పిల్లలే మనకి సర్వస్వం. వాళ్ళ సంతోషమే మనకి ఆనందం. వాళ్ళు ఎదుగుదలే మనకి ధ్యేయంగా మనం బ్రతుకుతాము. ప్రతి తల్లి తండ్రి అలానే ఆలోచిస్తారు. మన పట్ల మన తల్లిదండ్రులు, మన పిల్లల పట్ల మనము, ఇక మన జీవితమే వాళ్ళు అన్నట్లుగా తల్లిదండ్రులు అనుకుంటారు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి తల్లిదండ్రుల్ని మనము వారి మాటకు వ్యతిరేకంగా ఉంటాం, వారిని బాధ పెడతాం, వారి యొక్క బాగోగులు చూసుకోకుండా ఉంటాము. వాళ్ళ కోసము మనం ఏది సమయాన్నైనా ధనాన్నైనా ఏది కేటాయించము. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే వాళ్ళ యొక్క ప్రాణమే మన కోసం పెడతారు. తల్లి చూసుకుంటే తన ప్రాణానికి తెగించి మనల్ని జన్మనిస్తుంది. తండ్రి చూసుకుంటే తన ప్రాణానికి పణంగా పెట్టి మనల్ని పోషిస్తారు కష్టపడి. కాబట్టి దేవుడు అదే అంటున్నారు, దేవుని ప్రేమను తల్లిదండ్రుల్లో పెట్టి ఆయన యొక్క ఉద్దేశాలను వీళ్ళ యొక్క బాధ్యతగా మార్చి మనల్ని పెంచి పోషించి మనల్ని గొప్ప వాళ్ళని చేయడానికి, మన బంగారు భవిష్యత్తుకి వాళ్ళు పునాదులుగా దేవుడే ఈ భూమి మీద వారికి అలాంటి మనసునిచ్చి ఉన్నారు. మనం చూసుకుంటే సాక్షాత్తు దేవుని ప్రేమనే తల్లిదండ్రుల్లో మనం చూస్తాము. దేవుడు ఎలా అయితే మన కోసము కష్టపడ్డారో, ఎలా అయితే పని చేశారో, మన కోసం సమస్తాన్ని సమకూర్చారో, అలాగే తల్లిదండ్రులు కూడా. కాబట్టి దేవుని ప్రేమను మనం తల్లిదండ్రుల్లో చూస్తున్నాము. దేవుని యొక్క త్యాగాన్ని వారిలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా వారికి విధేయులుగా ఉండాలి, వారి మాట వినాలి. వారిని అవమానపరిచే విధంగా ఉండకుండా వారి మాట విని వారికి నచ్చింది చేసి మనము వారిని సన్మానించే రీతిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నట్లుగా మనము కూడా వారి పట్ల ప్రేమ అనురాగాలు చూపిస్తూ, వారు ఎలా అయితే మనల్ని ఆదరించి పోషించి మనల్ని ప్రేమించి పెద్ద చేసి మన బాధ్యతలన్నీ వాళ్ళు తీర్చారో, మనం కూడా వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ యొక్క ప్రతి ఆశను నెరవేర్చేవారుగా ఉండాలని, వృద్ధాప్య సమయంలో వారిని విడిచిపెట్టే స్థితిలో ఉండకుండా వారిని పసిపిల్లల్లో చూసుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.